మన దేశంలో ధరల మోత మోగుతోంది. కూరగాయల నుంచి పెట్రోల్, డీజిల్ వరకు అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి. ధరలన్నీ పెరుగుతున్న వేళ ప్రజలు ఆడంబరాలకు దూరమవుతున్నారు. నిత్యావసరాలు, అత్యవసరాలకే ప్రజలు ప్రాధాన్యత చూపుతున్నారు. సామాన్యుడికి ధరల షాక్ ఏ రేంజ్ లో ఉందో చూడండి. ఇప్పటికే లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 8 రూపాయలు పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు భారమైంది. అంతేకాదు, ఏప్రిల్లో 8.3% ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరగడం కూడా షాకింగ్ గా మారింది. ఇప్పటికే పసిడి ధరలు అధికంగా ఉన్నాయి. ఈ పరిణామాలతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. ధరల షాక్ తో సామాన్యుడు అల్లాడుతున్న వేళ బంగారం ధరలు కూడా ఎక్కువే ఉండడం కూడా ఈ ట్రెండ్ కు కారణమని చెప్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 161,170 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 144,950 రూపాయలకు చేరింది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,68,498 రూపాయలుగా ఉంది. రూపాయి బలహీనతకు కళ్లెం వేసేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని సికింద్రాబాద్ వేదికగా మే 10వ తేదీన ప్రధాని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి చకచక పరిణామాలు సాగుతున్నాయి. ఇలా బంగారానికి డిమాండ్ తగ్గింది. అయితే భారత్లో మారిన బంగారం ట్రెండ్ అంతర్జాతీయంగా ఉన్న రేట్లపై ప్రభావం చూపిస్తుందా అన్నదే అసలు పాయింట్.